మనం చూస్తున్నాం పెహల్గామ్ ఉగ్రదాడి. ఈ దాడి గురించి గత కొన్ని రోజులుగా ఆ దేశం మొత్తం చర్చ జరుగుతుంది. అనేక దేశాల నుంచి అనేక మంది సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడి చేశారని అందరికీ తెలిసిన విషయమే. దీని వెనుక చైనా హస్తం ఉందా? చైనా శాటిలైట్ ఫోన్లనే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? చైనా ఏదైతే పాకిస్తాన్ చెప్తుందో అదే మాటల్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది? చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్టివ్గా మాట్లాడాల్సి వస్తుంది? ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఒకసారి ఆ ఏదైతే అటాక్ జరిగిందో కాశ్మీర్లో దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. రైట్, ఇక మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏదైతే ఆ రోజు ఉగ్రదాడి జరిగిన ఆ ప్లేస్లో ఎంత గందరగోళ వాతావరణం నెలకొందో, ప్రతి ఒక్కరి ఆర్తనాదాలు ఏ విధంగా వినిపిస్తున్నాయో మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చూసే మనకే ఈ విధంగా ఉందంటే అక్కడికి వెళ్ళిన పర్యాటకుల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. అయితే సడన్గా అటాక్ చేసిన ఉగ్రవాదులు ఏదైతే చైనా శాటిలైట్ ఫోన్లు యూజ్ చేసినట్లుగా కూడా మన నిఘా నెట్వర్క్ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ నిఘా వర్గాలు మన నెట్వర్క్ని యూజ్ చేస్తే తెలిసిపోతుందని చెప్పి ముందే జాగ్రత్త పడిన ఉగ్రవాదులు చైనా యాప్ల ద్వారానే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు కూడా మన నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. అయితే మరోవైపు పాకిస్తాన్ కి మద్దతుగా చైనా డైలాగులు వేయటం అవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. పాకిస్తాన్ మంత్రికి అటు చైనా మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఏదైతే పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలకి సంబంధించి నిశితంగా గమనిస్తున్నామన్నారు కూడా చైనా మంత్రి అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క పాకిస్తాన్ చేసిన వాదనలనే చైనా రిపీటెడ్ గా వినిపిస్తున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. మరోవైపు సంయమనం పాటించాలంటూ భారత్ కి పాకిస్తాన్ కి చైనా సూచిస్తుంది. అసలు ఒక పక్కన మనం సుమారు 26 నుంచి 27 మందిని కోల్పోయాం. ఉగ్రదాడి జరిగిన తర్వాత దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఒక్కసారిగా ఈ అటాక్ ని ఎవరు తీసుకోలేకపోయారు. ఇప్పుడు పర్యాటకులు అటు కాశ్మీర్ కి వెళ్లాలంటే భయాందోళన చెందే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా భారత్ కూడా సంయమనం పాటించాలని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అనే విషయం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక మనం చూస్తున్నాం ఏదైతే ఉగ్రదాడికి జరిగిన విజువల్స్, అక్కడ ఉగ్రవాదులు అటాక్ చేసిన ప్లేస్ ను కూడా స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక పెహల్గామ్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారని కూడా తెలుస్తుంది. ఒకసారి కాల్పులు జరిపి పారిపోగా మరో చోట భోజనం చేస్తూ ఆహారంతో సహా పరారయ్యనట్లు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ విషయాలకి సంబంధించిన సమాచారం అందుతుంది. పెహల్గామ్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మనం కంటిన్యూషన్ గా న్యూస్ అప్డేట్స్ కూడా చూస్తున్నాం. బిగ్ టీవీలో ఏదైతే ఉగ్రవాదులు ఏ విధంగా అయితే అటాక్ చేశారో దాన్ని మన జవాన్లు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించడం, క్షుణ్ణంగా పరిశీలించడం, అంటే దీనికి సంబంధించి మళ్ళీ ఎటువంటి అటాక్లు జరగకుండా ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి దానికి ఇప్పటికే విచారణ కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొకేషన్లు 4 సార్లు ట్రాక్ చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఒకసారి భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. మనం కంటిన్యూషన్ గా 2 డేస్ నుంచి మనం బిగ్ టీవీలో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా దక్షిణ కాశ్మీర్లోని అడవుల్లో దళాలు పలు సందర్భాల్లో వారికి అత్యంత దగ్గరగా వచ్చాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కూడా పేర్కొంది. అయితే ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏదైతే అటాక్ జరిగిన ఆ పరిసర ప్రాంత ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లు కూడా గుర్తిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు మన జవాన్లకి సంబంధించి కానీ అటు పాకిస్తాన్ టెర్రరిస్టులకి సంబంధించి కానీ ఎలుక పిల్లి ఆటగా కొనసాగుతుంది. వారు మా కనుచూపు మేరలోకి వచ్చిన కాల్పులు జరిపి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు అడవులు అత్యంత చిక్కుగా ఉన్నాయి కాబట్టి మనకు కనిపిస్తున్నా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకుని తీరుతాం, కొన్ని రోజులు మాత్రమే మిగులుందని ఓ సైనిక అధికార పత్రికల వద్ద వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అటాక్ జరిగిందో దాని తర్వాత భారత జవాన్లు కానీ ఇటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ దీన్ని సీరియస్గా తీసుకోవటం, ఇటువంటి అటాక్ జరగడానికి సంబంధించి అంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు చెందారు, అక్కడ ఉన్న పర్యాటకులు కూడా భయాందోళనకు చెందడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి జవాన్లు కూడా ప్రతి ఒక్కటి ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అసలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడైతే పర్యాటకులు వస్తారో ఆ ప్లేస్ నే టార్గెట్ గా చేసుకుని ఏదైతే రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుందో మన భారత్ కి ఆ ప్లేస్ నే టార్గెట్ చేసుకుని ఎందుకు టెర్రరిస్టులు ఈ అటాక్ చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా
నరేంద్ర మోదీ నుంచి అటు జవాన్ల వరకు ప్రతి ఒక్కరు ఈ అంశం గురించే గత కొన్ని రోజుల నుంచి ఫోకస్డ్ గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ జరగటం వెనుక చైనా పాత్ర కూడా ఉన్నట్లు ఇప్పుడు తెరపైకి వస్తుంది. చైనా కావాలనే ముందుగానే వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చిందా, లేదంటే చైనా శాటిలైట్ ఫోన్లనే వీళ్ళు యూజ్ చేయడం జరిగిందా, అసలు శాటిలైట్ ఫోన్స్ చైనా నుంచి ఇటు పాకిస్తాన్ కి ఎట్లా వచ్చాయి అనే డౌట్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మరి ఆ కోణంలో కూడా విచారణ జరిగిస్తారా మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి సంబంధించిన అధికారులు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ఒక పక్కన పాకిస్తాన్ నుంచి నీటి జలాలను మేము ఆపేస్తామని ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రకటించారో దానికి అది జరిగిన తర్వాత ఇప్పుడు చైనా మంత్రులు తెరపైకి రావటం, చైనా ప్రధాని తెరపైకి రావటం, వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఏదైతే పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని రిపీటెడ్ గా వాళ్ళు చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. అయితే ఉగ్రవాదులు తొలుత అనంతనాగ్ లోని పెహల్గామ్ తెహస్లీ వద్ద గుర్తించారు. కానీ దళాలు అక్కడికి చేరేలోపే వారు చిక్కగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఏదైతే అక్కడ టెర్రరిస్టులు అటాక్ చేసిన ప్లేస్ లో పర్యాటకులు ఉన్నారో దాని చుట్టూ కూడా దట్టమైన అడవులు ఉండడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక ఆ అడవుల్లోకి పారిపోవడం కూడా జరిగింది. సో ఆ తర్వాత కుల్గామ్ అడవుల్లో వారి కదలికలు కనిపించాయని చెప్పి కూడా జవాన్లు తెలుపుతున్నారు. అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి వాళ్ళు పారిపోవడం కూడా జరిగింది. ఇక అనంతరం తిరిగి త్రాల్ కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించారు. ఇక అక్కడి నుంచి వారు జారుకున్నాక వేరే లొకేషన్ లో కూడా ఉన్నట్లు బయటపడింది. అయితే ప్రస్తుతం వారి ప్రాంతం చుట్టుపక్కలే ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే అది కనుక్కునే పనిలో పడ్డారు మన జవాన్లు. ఒక గ్రామంలోని ఒక ఇంట్లో వాళ్ళు రాత్రి భోజనానికి వెళ్ళినట్లు కూడా అక్కడ దళాలకి ఆ ఇన్ఫర్మేషన్ రావటం, దళాలు అక్కడికి చేరుకోవటం, ఇక వాళ్ళపైన అటాక్ చేసే క్రమంలో వాళ్ళ ఆహారాన్ని తీసుకుని పారిపోయినట్లు కూడా సైనిక అధికారి వెల్లడించడం కూడా జరుగుతుంది. ఇక ఎవరైతే దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ కొన్ని ఇమేజెస్ కూడా మనకి బయటికి రివీల్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఇంత ఉంది, ఒక్కొక్క హెడ్ కి సంబంధించి 20 లక్షలు ఉంది అని చెప్పి కూడా అధికారులు తెలుపుతున్నారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీలో ఎవరికి తెలిసినా మాకు తెలియచేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇన్ఫర్మేషన్ తెలియచేసిన స్థానికులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా జవాన్లకు సంబంధించిన అధికారులు కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ మనకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ రావడం కూడా చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అటాక్ లో పాల్గొన్నది వీళ్ళే అని చెప్పి నిర్ధారించారు. అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు జవాన్లు. అనేకమైన ఇన్ఫర్మేషన్ ని కూడా ఎక్కడైనా ఎవరికైనా తెలిస్తే కనుక మాకు ఖచ్చితంగా చెప్పాలని కూడా అక్కడ స్థానిక ప్రజలకి తెలియచేయడం కూడా మనం చూస్తున్నాం. ఏ ముగ్గురు ఫోటోలను అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. వీళ్ళని ఎక్కడైనా చూసినా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా తెలిసినా మాకు తెలియచేయాలి, మీ వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం చూస్తున్నాం, ఒక ఆదేశం రావడం కూడా చూస్తున్నాం. రైట్, ఇంకో బాక్స్ లో కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఆ రోజు ఉగ్రదాడి జరిగిన ప్లేస్ లో గన్తో కాలుస్తూ అక్కడ స్థానికుల్ని భయభ్రాంతులకి గురి చేసి అసలు ప్రాణాల మీద హోప్ ని కూడా పోగొట్టుకునే విధంగా అక్కడికి వెళ్ళిన పర్యాటకుల్ని ఏ విధంగా అయితే భయభ్రాంతులకి గురి చేశారో, టూరిస్టులు అక్కడ ఎవరైతే చూడడానికి వెళ్ళారో ఆ ప్లేస్ ని, ఆ టూరిస్టులపై ఉగ్రవాదులు ఏ విధంగా దాడికి పాల్పడుతున్నారో విజువల్స్ కూడా మనం సైడ్ ఇంకో బాక్స్ లో కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉగ్రవాదులు తమకు అవసరమైన నిత్యావసరాల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తెలియజేస్తుంది. సాధారణంగా వీరు గ్రామాల సమీపంలోకి వెళ్ళినప్పుడు అక్కడుండే స్థానిక సహాయకులను సంప్రదించి అడవుల్లోకి ఆహారం తెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో దళాలకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ లభిస్తుంది, కానీ వీరు చాలా అప్రమత్తంగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఇక ఉగ్రవాదులు క్రిస్టువార్ ప్రాంతంలోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు సమస్యలు రావచ్చని కూడా భావిస్తున్నారు. ఇక్కడ పర్వతాలు పెహల్గాం వైపు శిఖరాలతో కలిసి ఉంటాయి కాబట్టి తక్కువ మంచు ఉండడంతో ఉగ్రవాదులు అక్కడ నుంచి చిక్కటి అడవులు ఉన్న జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అవకాశం కూడా లభిస్తుందని మన జవాన్లు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్లోని పోలీసులు పెహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు బైసరస్ లోయలో కొందరు సందర్శకుల నుంచి మొబైల్ ఫోన్ లాక్కున్నారని, వారు తమ వారితో మాట్లాడేందుకు కూడా వాటిని వాడి ఉండొచ్చు అనే అనుమానాలు ఉండడంతో టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా ప్రస్తుతానికి వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు కూడా మన అధికారులు కానీ అటు మన జవాన్లు కానీ, ఇక అదే విధంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ముమ్మర దర్యాప్తుని, ముమ్మర విచారణని, ముమ్మర పర్యవేక్షణను కూడా అక్కడ కొనసాగిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ప్రస్తుతానికి
చూసుకున్నట్లయితే కాశ్మీర్ వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయపడుతున్న ఆ వాతావరణం కూడా నెలకొంది. ఇక ఈ క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు అక్కడున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇక వాళ్ళతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇక అదేవిధంగా ఆర్మీ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ వాళ్ళని జల్లెడ పడుతున్నారు. ఏ ప్లేస్ లో ఉన్నా కూడా వదలకుండా ఆ చుట్టుపక్కల మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా దట్టమైన అడవుల్లో దాక్కున్నారేమో అని కూడా వాళ్ళు అక్కడ కూడా మనకి ఒక జల్లెడ పట్టి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఒక పక్కన ఆ భారత్ నుంచి ఒక పక్కన ఎక్కడికక్కడ టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలి, ఒక 27 మంది చనిపోవడానికి కారణమైన ఈ టెర్రరిస్టులని ఏ విధంగా శిక్షించాలని భారత్ ప్రయత్నిస్తుంటే వీళ్ళకి మద్దతుగా ఇప్పుడు చైనా వాళ్ళ శాటిలైట్ ఫోన్లని యూజ్ చేస్తున్నట్లు కూడా మనం చూసాం. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు చైనా శాటిలైట్ ఫోన్లను యూజ్ చేశారు. ఎందుకంటే భారత్కి సంబంధించిన ఫోన్లు ఏదైనా యూజ్ చేసినా, శాటిలైట్కి సంబంధించి ఏది యూజ్ చేసినా మన నిఘా వర్గానికి తెలిసిపోతుంది. సో ఈ అటాక్కి సంబంధించి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అని చెప్పి చైనా శాటిలైట్ ఫోన్లని వాళ్ళు యూజ్ చేసినట్లు కూడా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. అసలు చైనా శాటిలైట్ ఫోన్లని వాళ్ళ వరకు ఎలా చేరే, వాళ్ళు అది యూజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియాల్సింది. ఓ పక్కన అటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ మధ్య కానీ ఏదైతే ఈ ఉగ్రదాడి తర్వాత అల్లకల్లోలమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో చైనా ఎందుకు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతుంది, ఏ అవసరం ఉండి చైనా ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది, అసలు శాటిలైట్ ఫోన్స్ ఈ ఉగ్రవాదులకి ఎలా వచ్చాయి, ఇక అదే విధంగా అటు పాకిస్తాన్ మంత్రికి చైనా మంత్రి కాల్ చేసి ఏం మాట్లాడారు, ఏ విషయం గురించి మాట్లాడారు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. మరో పక్కన ఉగ్రదాడి తర్వాత ప్రజలందరూ కూడా కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురైన పరిస్థితి నెలకొనడం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా ఏ విధంగా చెప్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఓవరాల్ గా చూస్తే దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టెర్రరిస్టులని పట్టుకునేంత వరకు కూడా ఈ భయాందోళన కొనసాగుతూనే ఉంటుంది. మరోపక్క ఇరు దేశాలకి సంబంధించి కూడా ఈ వార్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.